సాయి నువ్వు ఏడవకు సాయి, నాకు అబ్బాయిలు ఏడుస్తుంటే చిరాగ్గా అనిపిస్తుంది. నువ్వు ముందు అసలు ఏడు పాపు. మేడం మా అబ్బాయిలకి ఎమోషన్స్ ఉండవా మేడం? ప్రేమ అన్నావు బాగుంది, పెళ్లి చేసుకుందాం అన్నావు బాగుంది, ఇప్పుడు మళ్ళీ ఏమైంది? నేను మోసపోయాను మేడం. ఇద్దరం ప్రేమిస్తున్నాం అనుకున్నాం కానీ సార్ లాస్ట్ నేను ఒక్కనే తనని ప్రేమిస్తున్నా అని తెలిసింది సార్. సూసైడ్ చేసుకుంటాను లాంటి పిచ్చి పిచ్చి థాట్స్ అన్ని మైండ్లో నుంచి తీసేయి. నీకు నీ ఫ్యామిలీ మొత్తం నీ మీద డిపెండ్ అయి ఉంది అన్న విషయం గుర్తు చేసుకో. చచ్చిపోతే ఏమొస్తుందయ్యా? మేము ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా అని చెప్పేసి ఆ అమ్మాయికి మొత్తం ఖర్చు పెట్టేశాను సార్. మమ్మీకి ఇలా జరిగింది యాక్సిడెంట్ అది ఇది అని చెప్పేసి మళ్ళీ పైసలు అడిగింది మేడం. కానీ అప్పుడు నాకు డౌట్ రాలేదు, నిజమే అనుకున్నాను, నేను మోసపోయాను. అప్పుడు కళ్ళు మూసుకుపోయాయి, నువ్వు తెరిచే లోపల పిల్ల బాయ 5 లక్షలు బాయ. తనని ఇప్పటివరకు టచ్ కూడా చేయలేదు సార్, నిజంగా చెప్తున్నా, ప్రామిస్ సార్. చాలా మంచి వ్యక్తి అండి. సో ఇప్పుడు వరకు ఇంట్లో వాళ్ళని మోసం చేసావు, నువ్వు మోసపోయావు. నీ చెల్లికి నువ్వే తండ్రి అని గుర్తుపెట్టు. తను చాలా కష్టపడింది మేడం మా కోసం. తన దగ్గర ఏమీ లేకపోయినా ఏది కావాలంటే అది ఇచ్చేది మేడం. సీట్ రాలేదు మేడం బీటెక్ కూడా, తన ఫీజు మరీ కట్టి మరీ జాయిన్ చేయించింది మేడం. మేడం నాకు ఆ అమ్మాయి బ్యాడ్ అవ్వకూడదు మేడం, కానీ అలాగే 5 లక్షలు కూడా కావాలి మేడం, ఎందుకంటే అది బాధ్యత, చెల్లి పెళ్లి చేయాలి కదా. సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ. 966365 నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. వెల్కమ్ టు లీగల్ అడ్వైస్. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మిమ్మల్ని ఈరోజు ఇంత హడావుడిగా పిలిపించినందుకు సాయి అనే అబ్బాయి కేసు కారణం అండి. ఇమీడియట్గా తనకి మన అడ్వైస్ చాలా అవసరం అనిపించింది. ఒకసారి మనం అర్జెంట్గా తనకు కాల్ చేసి మాట్లాడదాం. జస్ట్ నాకు 1 డే బ్యాకే తను వాట్సాప్ చేశాడు, తర్వాత నేను మాట్లాడాను. హలో హలో సాయి, నేను కీర్తి అమ్మ, సుమన్ టీవీ నుండి లీగల్ అడ్వైస్ నుంచి కాల్ చేస్తున్నాము. మేడం. సాయి చెప్పమ్మా, సార్ ఉన్నారు, నీ ప్రాబ్లం ఏంటో ఇప్పుడు క్లియర్గా ఆజాద్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయి. హలో హలో సాయి. నమస్తే సార్. సాయి చెప్పండి అమ్మా, మీరు బాధ ఏడమాకండి, బాధ అనిపిస్తుంది అమ్మా, ఏడమాకండి. ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం, మన లీగల్ అడ్వైస్ టీం నుంచి మీకు ఖచ్చితంగా సపోర్ట్ దొరుకుతుంది. చాలా టెన్షన్ పడుతున్నారు మీరు, నిన్న మెసేజ్ చేశారంట మేడంకి. సార్ నాకు ఏం మెసేజ్ చేశాడో తెలుసా ఈ అబ్బాయి? అసలు 24 hours నాకు ఈ అబ్బాయి వల్ల నిద్ర లేకుండా అయిపోయింది. మేడం, నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను, అర్జెంటుగా నాకు ఆజాద్ గారితో మాట్లాడించండి లీగల్ అడ్వైస్లో అని మెసేజ్ పెట్టి వదిలేశాడు సార్. చెప్పు సాయి. సార్ మాది మహబూబ్ నగర్ సార్. ఓకే. నా పరిస్థితి గత 3-4 నెలల నుంచి అసలు బాగాలేదు సార్. ఓకే. నేను ఒక అమ్మాయిని నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను సార్. ఓకే. అమ్మాయి పేరు? సార్ కీర్తి. మేము బీటెక్ చదివినప్పటి నుంచి ఫస్ట్ ఫ్రెండ్స్ సార్, తర్వాత మంచి ఇద్దరం లవ్ చేసుకున్నాం సార్. ఓకే. తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాం సార్. మంచిదే కదా, మరి ఏమైంది? ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదా? నేను ఇద్దరం ప్రేమిస్తున్నాం అనుకున్నాం కానీ సార్ లాస్ట్ నేను ఒక్కనే తనని ప్రేమిస్తున్నా అని తెలిసింది సార్. ఎన్ని రోజులుగా ఉన్నారు రిలేషన్షిప్ లో మీ ఇద్దరు? 2 years అయింది మేడం. సో నేను ఒక్కడనే ప్రేమిస్తున్నా, ఆ అమ్మాయి నుంచి నాకు ఎటువంటి లేదు అంటున్నావు, ఎందుకని? ఏం జరిగింది సాయి? ఫస్ట్ ఏడవకుండా విషయం చెప్పు. ఓకే మేడం. నేనే ఇంటికి పెద్ద మేడం. మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. ఓకే. అయితే మా మమ్మీకి ఒక 1 ఎకరం ఉండే మేడం మా మమ్మీ పేరు మీద. ఓకే. తను ఒక్కతే కష్టపడి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా మేడం. తను చాలా కష్టపడింది మేడం మా కోసం. తన దగ్గర ఏమీ లేకపోయినా ఏది కావాలంటే అది ఇచ్చేది మేడం. సీట్ రాలేదు మేడం బీటెక్ కూడా, తన ఫీజు మరీ కట్టి మరీ జాయిన్ చేయించింది మేడం. అంత కష్టపడి బీటెక్ లో జాయిన్ చేయించింది. అవును నువ్వు మేడం. ప్రేమ అని తిరిగావు, ఇలా ప్రేమ అన్నావు బాగుంది, పెళ్లి చేసుకుందాం అన్నావు బాగుంది, ఇప్పుడు మళ్ళీ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను మోసపోయాను మేడం. మోసపోయావా? ఏ విధంగా? తను నన్ను మోసం చేసేసిందా, నేను మోసపోయాను, నాకేం అర్థం కావట్లేదు మేడం. అందుకే నాకు ఈ తల తిరిగిపోతుంది సార్. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవునమ్మా, ఏ విధంగా మోసపోయావు, ఏం జరిగింది అసలు? సార్ నేను ఇంటికి పెద్ద సార్.
నాన్న లేరు కదా, మొత్తం బాధ్యత నాదే సార్. మా మమ్మీ కష్టపడి సంపాదించింది, నా చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించింది మా చెల్లికి పెళ్లి కోసం దాచిపెట్టింది సార్. అమౌంట్ అవును సార్, 5 లక్షల రూపాయలు మా చెల్లి పెళ్లి కోసం దాచిపెట్టింది. కట్నం ఇవ్వాల్సి వస్తుంది అని దాచిపెట్టింది సార్. ఓకే బాధ్యత నాది కాబట్టి నా చేతిలోనే ఉండింది. ఓకే, నేను దాచమని అమ్మాయి ఇచ్చింది 5 లక్షల బ్యాంక్ రూపాయలు. ఆపరేటింగ్ అంతా మీరే చేసేవాళ్ళు అంతేనా? నువ్వేం చేసావు? మేము ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా అని చెప్పేసి ఆ అమ్మాయికి మొత్తం ఖర్చు పెట్టేశాను సార్. హాస్టల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు, అది ఇది అని ఫోన్ చేసి అడిగేసారు. తినడానికి వెళ్తున్నాం, మొబైల్ బిల్స్ ఇవన్నీ నేనే పే చేసేవాడిని సార్. నీకేమన్నా బుద్ధుందా సాయి? నువ్వే చెప్తున్నావు ఇంట్లో నేనే పెద్ద కొడుకుని, బాధ్యత అంతా నాదే, అమ్మ చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచింది, చదివించింది, నువ్వు చదువుకున్నావు కాబట్టి నువ్వేదో ఉద్ధరిస్తావని 5 లక్షలు నీ చేతిలో పెడితే నువ్వు కాస్త అవి చేసావు. అంతేనా నువ్వు చెప్పబోయేది? నువ్వేం అనుకోవద్దు నేను ఇలా మాట్లాడుతున్నానని. నేను ఒక అక్కలాగా నీతో మాట్లాడుతున్నాను సాయి రైట్ నౌ. అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మోసపోయానని ఏడిస్తే సమాధానం దొరుకుతుందా సాయి? అవును మేడం. ఇప్పుడు మీరు మోసపోయారు అంటే అమ్మాయి మిమ్మల్ని లవ్ చేయిస్తానని చెప్పేసి డబ్బులు వాడుకొని మోసపోయారా, లేకపోతే అసలు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానందా? ఏ విధంగా మోసపోయారు మీరు? సార్ నా దగ్గర ఉన్న 5 లక్షలు అయిపోయినాయి సార్. ఇప్పుడు నా చెల్లి పెళ్లి కుదిరింది. ఇప్పుడు నేను నా చెల్లి పెళ్లికి ఏమి ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఆమె ఏమంటది మరి? తను నాతో లేదు సార్. ఏముంది, 5 లక్షలు ఉన్నాయని తెలిసింది, శాంతి 5 లక్షలు అయిపోయిందని తెలిసాక టాటా బాయ్ బాయ్ సీ యూ చెప్పు ఉంటుంది. అంతేనా? పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది మేడం. పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందా? ఆల్రెడీ అమ్మాయికి పెళ్లి అయిపోయింది. మరి నీకేం డౌట్ రాలేదా? పిల్ల రైటా, నీకు రాంగా, ఏంటి ఏం తెలుసుకోవాలనుకోలేదా సాయి? అంత కళ్ళు మూసుకుపోయాయా నీకు? ఇప్పుడు మొన్న రీసెంట్ గానే మాకు ఎగ్జామ్స్ అయిపోయాయి మేడం, ఫైనల్ ఇయర్ వి. తను ఇంటికి వెళ్ళేసి వస్తా, వెకేషన్ తర్వాత ఎలాగో జాబ్ నీతోటేగా, పెళ్లి చేసుకొని మంచిగా జాబ్ చేసుకుంటే ఇద్దరం కలిసి ఉందాం, కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని ఇంటికి వెళ్ళేసి వస్తా, మమ్మీ వాళ్ళతో గడిపేసి వస్తా అని చెప్పేసి వెళ్ళిపోయింది. అయ్యో. తర్వాత అప్పుడప్పుడు కాల్ చేసేది మేడం, పైసలు అవసరం ఉన్నప్పుడు కాల్ చేసేది. నేను ఫంక్షన్ లో ఉన్నా అని చెప్పింది మేడం. ఓకే, నేను మమ్మీ ఫంక్షన్ కి వెళ్ళి వస్తున్నాం అని చెప్పింది. తర్వాత ఇమ్మటే 5-10 మినిట్స్ కాగానే మళ్ళీ నాకు కాల్ చేసి మమ్మీకి ఇలా జరిగింది, యాక్సిడెంట్ అది ఇది అని చెప్పేసి మళ్ళీ పైసలు అడిగింది మేడం. కానీ అప్పుడు నాకు డౌట్ రాలేదు, నిజమే అనుకున్నాను, నేను మోసపోయాను. మొక్కపోడివి నువ్వు, గుడ్డిగా నమ్మావంతే అమ్మాయిని. ఏ సాయి అలా డౌట్ రాకు, ఎంత క్లెవర్ గా ఉన్నారు సాయి, బీటెక్ చదువుతున్నావు కదరా నాన్న నువ్వు, నీకు అంత డౌట్ రాకుండా ఎలా ఉండింది? పైగా ఇంటికి పెద్ద కొడుకు అంటే ఎన్ని బాధ్యతలు ఉన్నాయి నీకు? నువ్వు ఇప్పుడు ఇలా ఇప్పుడు అమ్మకి తెలుసా ఇంట్లో ఇంతకీ విషయం? 5 లక్షలు సంగతి తెలుసా తెలీదా ఇంట్లో? అప్పుడు నాకు కళ్ళు మూసుకుపోయాయి మేడం. నాకు అసలు మా మమ్మీకి ఏం చెప్పాలో తెలియదు, వాళ్ళకి ఇంకేం తెలియదు మేడం. నా దగ్గరే ఉన్నాయి, పెళ్లి ఘనంగా చేద్దాం వాళ్ళు. అప్పుడు కళ్ళు మూసుకుపోయాయి, నువ్వు తెరిచే లోపల పిల్లా బాయ 5 లక్షలు బాయ. నువ్వు ఇట్లా మొత్తం ఖర్చు పెట్టేసుకొని ఎంజాయ్ చేసేస్తే ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు చెప్పు మీ పేరెంట్స్? అప్పుడైనా నువ్వు ఆలోచించలేదా సాయి? కదా సార్ నా దగ్గర బిల్స్ అవన్నీ ఉన్నాయి సార్, బిల్స్ నేను అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేశాను సార్. ఓకే, అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశారు, అన్ని ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర? ఉన్నాయి సార్. పోలే, ఇదొకటన్నా ఇదన్నా మాకు కాస్త మంచి పని చేసావు, మీద పాలు పోసుకున్నావు, ఇదన్నా కాస్త మంచి పని చేసావు బాబు. కనీసం ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉన్నావు. అసలు నువ్వు ఏడవకు, ఇప్పటి నుంచి ఏం చేయాలి, తెలివిగా ఎలా ఉండాలి అన్నది ఆలోచించు, అర్థమైందా? నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం, చేతులు వణికిపోతున్నాయి. నిజం చెప్పాలంటే నాకు అసలు బ్రతకాలని కూడా లేదు మేడం. ఇప్పుడు బ్రతకాలని లేదు, అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, అర్థమైందా? ఇంట్లో పెద్దవాడివి, ఇప్పుడన్నా బాధ్యత తీసుకొని పెద్దవాడిగా నిలబడు. నీ చెల్లికి ఒక అండగా దండగా నిలబడి చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయి, అర్థమైందా? సాయి నువ్వు ఏడవకు సాయి, నాకు అబ్బాయిలు ఏడుస్తుంటే చిరాగ్గా అనిపిస్తుంది. నువ్వు ముందు అసలు ఏడు పాపు. మేడం అబ్బాయిలకు ఎమోషన్స్ ఉండవా మేడం? చేసిందంతా చేసి అంత అయిపోయి ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకొని కూర్చున్నట్టు ఏడుస్తే ఏం లాభం? ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు సాయి? 5 లక్షల కోసం ఏడుస్తున్నావా, కీర్తి అనే అమ్మాయి కోసం ఏడుస్తున్నావా? నాకు క్లారిటీ ఇవ్వు. మేడం అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. ఓకే, అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఇంకా నువ్వేం చేయలేవు, వదిలేసేయి. వాట్ నెక్స్ట్? ఇప్పుడు నీకు ఇంకేం కావాలి? చెల్లి పెళ్లి చేయడం కావాలి కదా? అమ్మాయి వస్తే బానే ఉంటుంది మేడం, బానే చూసుకుంటాం. చెప్పు తీసుకొస్తారు
అమ్మాయి పెళ్లి చేస్తే పెళ్లి పెళ్లి అయిపోయిన అయిపోయిందిగా తర్వాత బాగానే ఉంటుంది ఇంకా అది వదిలేసాయి, ఆ పురుగు తీసి పక్కన పడేసాయి. ఆల్రెడీ మోసపోయాం, మళ్ళీ అమ్మాయి పెళ్లి అయిపోయింది, ఇంకెందుకు సాయి నీకు ఒక అక్కో ఎవరో ఉంటే అలాగే మాట్లాడతారు. కాదయా, అంతేగా తప్ప అది అట్లా అనకూడదు. కానీ ఇప్పుడు నీకు 5 లక్షలు వసూలు చేయాలి అంతేనా? అవును సార్, 5 లక్షలు కావాలి సార్. అమ్మాయి లేకుండా ఉండలేకపోతున్నా సార్. సార్ అది ఎమోషనల్ ప్రాబ్లం, అది కొంచెం మీరు దాన్ని ఎమోషనల్గా పక్కన పెట్టండి. ముందు మీ సిస్టర్ పెళ్లి చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీకు తోడబుట్టిన సిస్టర్, రక్త సంబంధం, ఆమె ముఖ్యమా ఈ అమ్మాయి ముఖ్యమా? అమ్మాయి ఆల్రెడీ మోసం చేసిందని మీకు తెలిసిపోయింది, మోసపోయారని మీరు తెలిసిపోయారు. సో ఇక్కడ కావాల్సింది ఏంటి? మనం అమ్మాయి ఎలాగో రాదు, అయిపోయింది. సో మిమ్మల్ని వాడేసుకుందామా? మిమ్మల్ని వాడేసుకున్నదే ఆమె, అన్ని రకాలుగా మిమ్మల్ని వాడేసుకుంది. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం ఇచ్చిన డబ్బులు ఏదైతే 5 లక్షల రూపాయలు అవి మనం వసూలు చేయడానికి ప్రయత్నం చేయాలి, అంతేనా? తనకి క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉందంటారు? ఎస్ అండి, మంచి ప్రశ్న. నాకు ఒకటి చెప్పండి, ఇది ఆమెకి ఎప్పటి నుంచి ఖర్చు పెట్టారండి మీరు? సార్ గత సంవత్సరంగా నేను ఖర్చు పెడుతూనే ఉన్నాను. 1 ఇయర్ అవుతుంది. ఓకే. అవును సార్. తర్వాత ఎలా ఖర్చు పెట్టారు మీరు? 30-40 వేలు మాత్రం క్యాష్ అవి ఇవి ఖర్చు పెట్టి ఉంటాం సార్ మేమిద్దరం కలిసి. మిగతా మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి సార్. ఓకే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉంది. ఓకే, డెబిట్ కార్డు, అదే కార్డ్స్ ద్వారా మీరు ఖర్చు పెట్టారు. బిల్స్ ఉన్నాయి సార్. ఓకే ఓకే, ఒక ప్రూఫ్ అంటూ ఉంది. మంచి పని చేసావు బాబు. ఈ విషయంలో మరి నీకు ముందు తెలిసి ఉందో తెలియకో మొత్తానికైతే మంచి పని అయితే చేశారండి. ఏం తెలుస్తారు అమాయకత్వం, ఎలా ఉన్నారు వెనక ముందు చూసుకోవాలా. అలాగే అలా సిస్టర్ విషయం కానీ అమ్మ విషయం కానీ అలా ఎవరు గుర్తురాలే ఆయనకి. అదేలే, అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు ఇతను. సో ఒకటండి, మీరు ఆమె యొక్క సంబంధించిన వివరాలు మీ దగ్గర ఉన్నాయి కదండి, ఆమె అడ్రస్ కానీ అవన్నీ వివరాలు ఉన్నాయి సార్. తండ్రి విజయవాడ సార్. ఓకే, విజయవాడ. ఓకే. సో ఇప్పుడు మీరు ఒక పని చేయొచ్చండి, దీన్ని ఏంటంటే మనం సివిల్గా చూడాలి. తర్వాత ఇంకొకటండి, నేను ఓపెన్గా అడుగుతాను, మీ మధ్య అంటే ఇప్పుడు లవ్ అనేది ఎంతవరకు ఒక పరిధిలోనే ఆగిందా, లేకపోతే ఏమన్నా ముందుకెళ్ళే అవకాశం ఉందా? అలాంటిది ఏమైనా జరిగిందా? సార్ నాది ట్రూ లవ్ సార్. తనని ఇప్పటివరకు టచ్ కూడా చేయలేదు సార్, నిజంగా చెప్తున్నా, ప్రామిస్ సార్. చాలా మంచి వ్యక్తి అండి. నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి ప్రేమించే వాళ్ళు ఉండటం కూడా నిజంగా ఒక అమ్మాయి దురదృష్టం. అమ్మాయి దురదృష్టం. నాకు పైసలు ఖర్చు పెట్టడం తప్ప నా లవ్ ఇంకేం లేదు సార్. అదొక్కటే నా ఎంజాయ్మెంట్ అంతే అనుకున్నాను సార్. నీతో డబ్బులు ఖర్చు పెట్టించుకోవడమే కావాలి తనకు కూడా, అదే పని చేసుకుని వెళ్ళింది అంతే. తను కూడా నీకు అర్థం కావట్లేదు, బికాజ్ నువ్వు ట్రూ లవ్ కాబట్టి నువ్వు అది తెలుసుకోలేకపోయావు అంతే. ఏది అడిగినా నా మనిషి కదా, నా అమ్మాయే కదా, కాబోయే భార్య కదా నువ్వు అనుకున్నావు, అవుతలే. సరే ఇప్పుడు ఫైనల్లీ నీకు ఏం కావాలంటావు? మేడం నాకు ఆ అమ్మాయి బ్యాడ్ అవ్వకూడదు మేడం. ఆ అమ్మాయి మీద ప్రేమ ఉంది మేడం, కానీ ఆ అమ్మాయి ఏం కాకూడదు. కానీ అలాగే 5 లక్షలు కూడా కావాలి మేడం, ఎందుకంటే అది బాధ్యత. చెల్లి పెళ్లి చేయాలి కదా మేడం. ఎంత అమాయక చక్రవర్తి ఉన్నావయ్యా. ఆ అమ్మాయికి ఇప్పుడు మనం లీగల్ నోటీసులు అవి పంపిస్తే అవతల బ్యాడ్ అవుతుంది కదా. ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కదా పాపం, అది కూడా అవ్వద్దంట. అమ్మాయికి ఎటువంటి బ్యాడ్ నేమ్ రావద్దు. సాయి, నేను ఒక మాట చెప్తాను. ఒకటండి, కొన్ని పొందాలంటే కొన్ని పోగొట్టుకోవాల్సిందే. అది మీరు దాని గురించి ఆలోచించొద్దు. సరే గతం ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే ఆ డబ్బులు ఎవరు ఇవ్వరండి మామూలుగా. ఇప్పుడు అతను ఎవరైతే చుట్టాలు కూడా ఎవరన్నా చెప్తున్నాడు కదా, మావయ్య కానీ పెదనాలు కానీ ఎవరు కూడా సహాయం చేసే స్థితిలో కూడా లేరండి, చేయలేదు అంటున్నారు కాబట్టి. సో మీరు ఏం చేస్తారంటే సివిల్గా డ్యామేజ్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు అండి. ఒకటి ఏంటంటే మీరు ఆ యొక్క ఎవిడెన్స్ మొత్తం ఉంది కదా, యాక్చువల్గా 3 years లోపు మాత్రమే వేసుకోవాలి ఉంటుందండి. సో 3 years దాటిపోతే మీది పనికిరాదు, ఏ ఎవిడెన్స్ కూడా పనికిరాదు. 3 years దాటితే మనం డబ్బులు చెల్లించాల్సిన అవసరం, లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది. సో ఇతని దగ్గర అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ఏదైతే ఉందో సివిల్ సూట్ అంటారు దాన్ని, డ్యామేజ్ సూట్ ఒకటి మనం ఫైల్ చేసుకోవచ్చు అండి. అమౌంట్ రికవరీ సూట్ ఫైల్ చేసుకోవాలి. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు మా లీగల్ అడ్వైజర్ నుంచి ఆ యొక్క ఎవిడెన్స్ మొత్తం మాకు ఇస్తే మేము ముందుగా నోటీస్ పంపాలండి ఆ అమ్మాయికి. సో మీరు ఆ అమ్మాయి పేరు బయటకు రాకూడదండి అదండి అంటే మనం ఏం చేయలేము దానికి. సో ముందు నోటీస్ పంపిస్తాము, పంపించిన తర్వాత అప్పుడు రెస్పాండ్ అయ్యి ఒకవేళ సరే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు తెలుసో తెలియక ఇచ్చేస్తే నీ డబ్బులు నీకు వస్తాయి. లేనప్పుడు మీరు ఖచ్చితంగా అంటే దీనికి సంబంధించి మనం కోర్టులో కేసు ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది, రికవరీ సూట్ కింద ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. అర్థమైందా సాయి? కాబట్టి ఏంటంటే మీరు ఇంకా సహాయం చేయండి కానీ త్యాగం చేయొద్దు. త్యాగానికి కూడా ఒక హద్దు పొద్దు అనేది ఉంటుంది. సో మీరు అతి త్యాగం చేస్తే కూడా మీ జీవితాన్ని ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఒకటి మెయిన్ మీరు కాదు, ఆల్రెడీ మీరు చాలా సఫర్ అవుతున్నారు. మళ్ళీ మీ చెల్లి పెళ్ళి ఆగిపోతే మీ అమ్మగారు అలాగే మీ సిస్టరు ఇంకా మళ్ళీ విలేజ్లో పరువు పోవటాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సార్ మీరు చెప్పిందంతా బాగానే ఉంది సార్, కానీ ఇప్పుడు నా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం చేయాలి సార్? నాకు ఏం అర్థం కావట్లేదు సార్. అమ్మకి ఏం చెప్పాలి? ఒకటి సాయి, మీరు చేయాల్సింది ఏంటంటే ముందు మీ అమ్మగారికి విషయం చెప్పాలి. ఎందుకంటే డిస్కస్ చేయాలి, ఫ్యామిలీతో డిస్కస్ చేయకపోతే వాళ్ళకి తెలియదు కదా. సో ముందు మీరు డిప్రెషన్ నుంచి బయటికి రండి.
ముందు ధైర్యంగా ఉండండి, మనోధైర్యాన్ని పెంచుకోండి. ఓకేనా? జరిగింది జరిగిపోయింది, గతం కదా, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు మీరు ధైర్యంగా ఉండి మీ అమ్మగారు కూర్చోబెట్టి అమ్మాయి ఇలా జరిగిందని చెప్పండి. వీలైతే వాళ్ళ పేరెంట్స్కి సంబంధించిన వివరాలు ఉంటాయి, అంటే వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ అది ఉంటే వాళ్ళకు కూడా జరిగింది చెప్పండి. ఇలా మీ అమ్మాయికి నేను ఇలా ఖర్చు పెట్టానంటే నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, మరి ఇబ్బంది పడతాం, మరి లీగల్గా వెళ్తే అని చెప్పండి. అలా ఏదైనా మీరు అన్నట్టుగానే అమ్మాయి పేరు బయటికి రాకుండా సామరస్యంగా విషయాన్ని చాలా స్మూత్గా అమికబుల్గా ముందు ప్రయత్నం చేయండి అమ్మా. చేసిన తర్వాత మీరు అన్నట్టు లీగల్ స్టెప్స్ నెక్స్ట్ తీసుకోవచ్చు. ఎస్, సో వాళ్ళ పేరెంట్స్ కి మాత్రం అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటున్నారు, అంటే వాళ్ళ అత్తగారింటి సైడ్ కాకుండా. అవును, పేరెంట్స్ కి ఇవ్వాలి, బికాస్ పెళ్లి అయిపోయింది కదా, ఇంకా మనం ఆ లైఫ్ ని కూడా డిస్టర్బ్ చేయడం కూడా అంత కరెక్ట్ కాదు. బట్ నువ్వు కూడా సార్ అన్నట్టు పెద్ద త్యాగమూర్తి లాగా అవ్వకుండా, ఇంకొకరికి ఇలా అవ్వకుండా ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేసే విధంగా నిన్ను నువ్వు మోటివేట్ చేసుకొని ముందుకెళ్ళు సాయి. అర్థమైందా? సో ప్రేమించిన అమ్మాయి కోసం నువ్వు సిన్సియర్గా లవ్ చేసావు కాబట్టి తన లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు అని నువ్వు కోరుకుంటున్నావు. తనకు పెళ్ళైపోయింది, తనకు ఒక ఫ్యామిలీ ఉంది. నీ ఫ్యామిలీ అంటే మీ అమ్మగారు మీ చెల్లి నీ మీదనే డిపెండ్ అయి ఉన్నారు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకో సాయి. నువ్వు ప్రతిసారి నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవాల్సిన అంశం కూడా ఆ ఒక్క పాయింటే. సో ఇప్పుడు వరకు ఇంట్లో వాళ్ళని మోసం చేసావు, నువ్వు మోసపోయావు నీ గర్ల్ ఫ్రెండ్తోని. అట్లీస్ట్ ఇకపైన అయినా విత్ స్టాండ్ అవ్వు. నీ కోసం నువ్వు సార్ చెప్పిన విధంగా ముందు మీ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వు, కూర్చోబెట్టి నీట్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి. వాళ్ళకు కూడా దక్క తగలకుండా ఎలా చెప్పాలో అలా చెప్పు. అండ్ అవతల అమ్మాయి పేరెంట్స్కి కూడా నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. అదంతా కూడా నువ్వు ప్రింట్అవుట్ విధంగా తీసుకెళ్తావా, ప్రూఫ్ విధంగా ఏం తీసుకెళ్తావో తీసుకెళ్ళి చూపించు సార్ చెప్పిన విధంగా. ఓకేనా? సూసైడ్ చేసుకుంటాను అంటే పిచ్చి పిచ్చి థాట్స్ అన్ని మైండ్లో నుంచి తీసేయి. నీకు నీ ఫ్యామిలీ మొత్తం నీ మీద డిపెండ్ అయి ఉంది అన్న విషయం గుర్తు చేసుకో. చచ్చిపోతే ఏమొస్తుంది అయ్యా? రేపటికి 2 దినాలు, ఎల్లుండికి 3 దినాలు అవుతాయి. 2 రోజులు ఏడుస్తారు, ఊరుకుంటారు. వాళ్ళ మనసులో ఉన్న బాధ ఎవరు తీర్చలేనిది. నీ చెల్లికి నువ్వే తండ్రి అని గుర్తుపెట్టుకో. అర్థమైందా? గతం గతహ, జరిగింది జరిగిపోయింది. లైఫ్ ఎప్పుడు మనకు లెసన్స్ ఇస్తూనే ఉంటుంది, మనం తీసుకుంటూనే ఉండాలి, దాని ద్వారా నేర్చుకొని ముందుకు వెళ్తూనే ఉండాలి. అర్థమైందా? సో నీ స్టోరీ చాలా మందికి ఇన్స్పిరేషన్గా అవ్వాలి. రైట్? జాగ్రత్తగా ఉండమ్మా, జాగ్రత్తగా ఉండండి. రైట్. ఆల్ ద బెస్ట్ సాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.